ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చూసుకున్నా రోడ్ల మరమ్మత్తు పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి నాటికల్లా ప్రతి రోడ్లు గుంతలు లేకుండా ఉండాలి, ఒకవేళ ఏ రోడ్లు అయినా గుంతలు కనుక కనపడ్డాయో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించను, ఆ ఎమ్మెల్యే మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సంక్రాంతి నాటికి ఏ రోడ్లలో కూడా గుంతలు కనపడకూడదు. నియోజకవర్గ వారీలుగా ప్రతిదీ నేను ఎంక్వైరీ చేస్తున్నా. నా ఎంక్వైరీలో కనుక ఎక్కడైనా గుంతలు కనుక కనపడినట్టు నాకు కనుక రిపోర్ట్స్ వస్తే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేని మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించ చెప్పి చంద్రబాబు నాయుడు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎట్ ది సేమ్ టైం ఆ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రతి ఎమ్మెల్యేలు ఆ రోడ్లకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్లతో ఎనీ టైం టచ్లో ఉంటూ రోడ్ల మరమ్మతుల పనులపై చాలా ప్రతిష్టాత్మకంగా ముందు కొనసాగుతూ ఉన్నాయి. ఈ పనులు రోడ్ల మరమ్మతులు చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇంక సంక్రాంతికి ఇంకా 10 రోజులు టైం ఉంది. ఈ 10 రోజుల పండగ రాబోతూ ఉంది. రోడ్ల మరమ్మతు పనులు వేగవంతం చేశారు. ఒకవేళ తేడా వస్తే చంద్రబాబు గారు ఊరుకోరు కాబట్టి పనులు చక్కగా జరుగుతున్నాయి. ఇలా జరుగుతున్న క్రమంలో ఒక వార్త చక్కర్లు కొడతా వెలుగులోకి వచ్చింది. సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు, సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చారంట చంద్రబాబు గారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంక్రాంతి గిఫ్ట్ ఏంటో తెలుసా? 1,00,000 కోట్ల రూపాయల అప్పుల భారం ప్రజల మీద నెత్తి మీద పెట్టాడు. ఇదే మీకు సంక్రాంతికి చంద్రబాబు గారు ఇచ్చే గిఫ్ట్ అంటూ సాక్షి పేపర్లో తాటికి అక్షరాలతో వార్త చక్కర్లు కొడతా ఉంది. ఒక పక్క ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి జరుగుతున్న దశలో ప్రతిదీ మనకు కనబడతా ఉంది. రోడ్ల మరమ్మతులు చూడండి, ప్రతి పని వేగవంతంగా జరుగుతూ ఉంది. ఫెన్షన్లు పెంచారు. 3,000 రూపాయలు ఉన్న ఫెన్షన్ 4,000 రూపాయలు చేశారు. ఫెన్షన్ తీసుకునే ప్రతి ఫెన్షన్దారుడు చాలా సంతోషంగా ఉన్నాడు. తర్వాత అమరావతి రాజధాని పనులు వేగవంతం అయ్యాయి. రాజధాని రూపురేఖలు మారబోతా ఉన్నాయి. పోలవరం పునఃప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు మళ్ళీ ఆ డైఫ్రమ్ వాల్ కడతాకి రంగం సిద్ధం చేశారు. ఆ ఇసుక మేళని క్లీన్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడే పనులు ప్రారంభమయ్యాయి. ఇవన్నీ ఏమీ కనబడట్లేదు. వాళ్ళకి 1,00,000 కోట్ల రూపాయలు అప్పు అయింది అన్నారు కదా. ఎక్కడ 1,00,000 కోట్ల రూపాయలు అప్పు అయింది? ఈ 7 నెలల్లోనే 1,00,000 కోట్ల రూపాయలు అప్పు అయిందా? చంద్రబాబు గారు నిన్న మొన్న క్యాబినెట్ మీటింగ్లో ఒక మాట చెప్పారు. ఇప్పుడు వరకు మేము తెచ్చింది 45,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చాం, అందులో 25,000 కోట్ల రూపాయల వరకు ఈ రోడ్ల మరమ్మతులే కానీ లేదంటే అమరావతి రాజధాని నిర్మాణం కోసమే కానీ రకరకాలుగా ప్రతిదానికి మేము ఉపయోగిస్తున్నట్టు పక్కా స్టేట్మెంట్ సంబంధించి ఆధారాలు చూపించారు కదా. మరి దీనికి ఏం చెప్తారయ్యా సాక్షి పేపరు? ఇంకొక 15,000 ఫెన్షన్ల పెంపునకు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, సో ఇదిగో ప్రతిదానికి బిల్లు అని చెప్పి చూపించారు కదా. మరి దీనికి ఏం చెప్తావయ్యా సాక్షి పేపరు? 1,00,000 కోట్ల రూపాయలు అప్పు అయింది అన్నావు కదా, ఏ రకంగా అప్పు చేశారో ఒకసారి నువ్వు చూపించి లెక్కలే. నువ్వు లెక్కలు చూపించు. నువ్వు లెక్కల మాస్టర్ ఏంటి చంద్రబాబు దగ్గర? చంద్రబాబు గారి దగ్గర నువ్వు ఏమన్నా లెక్కల మాస్టర్ ఎవరన్నా పెట్టావా? ప్రతిదీ ఏదో చిత్రగుప్తుడు రాసుకునేటట్టు నువ్వు నీ లెక్కల మాస్టర్ వచ్చి చంద్రబాబు గారి దగ్గర రాస్తున్నాడే ఏంటి? చూపించు. మొత్తం ప్రజలకి ఆధారాలు కావాలి కదా. 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారని చెప్పి అన్నారు, చూపించది. ఈ రోజున ఈ పథకానికి ఎంత పెట్టాం, ఈ రోడ్ల మరమ్మతుకి ఎంత పెట్టాము, అమరావతి రాజధాని నిర్మాణం కోసం ఎంత రూపాయి ఖర్చు పెట్టాం, పోలవరం కోసం ఎంత రూపాయి ఖర్చు పెట్టాం, ఇదిగో అభివృద్ధి కోసం ఎంత చేసాం, ఈ 7 నెలల్లో చేసినటువంటి అభివృద్ధి అని చెప్పి పక్కా స్టేట్మెంట్ ఆధారాలతో చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు కదా. ఇలా నువ్వు చూపించు. చూపించలేవు, ఎందుకంటే నీ దగ్గర ఆధారాలు ఉండవు. ఆరోపణలు చేయడానికే మీరు ఉన్నది తప్ప వాస్తవానికి వస్తే ఒక్కడు కూడా ఆధారాలు కనపడవు. అందుకే కదా ప్రజలు మంచి చేసేవాడెవడో ముంచేవాడెవడో తెలుసుకున్నారు కాబట్టి నీకు 11 సీట్లకి పరిమితం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టారు. ఇంకా తెలుసుకోకపోతే ఎలా జగన్మోహన్ రెడ్డి గారు? ఒకానొక టైంలో ఆ సాక్షి రాసే రాతలని తప్పుడు ఆరోపణలు అని చెప్పి నువ్వే అంటావు, మళ్ళీ అదే సాక్షి పేపర్ను పొగుడుతావు. ఏంటో ప్రజలేమన్నా అయ్యేది చెప్పి నేను నేతలని చెప్పి అనుకుంటున్నావా ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఈ రోజున అభివృద్ధి దశగా ఆంధ్ర రాష్ట్రం ఎంత ఉరకలు పెడుతుందో ఒకసారి చూడండి. 6 నెలల వ్యతిరేకత వచ్చిందని డబ్బాలు కొట్టుకుంటా ఓదరగొట్టే మాటలు మాట్లాడటం కాదు. ఒకసారి అభివృద్ధి వెనక తిరిగి చూడండి. 6 నెలల్లో చేసినటువంటి ప్రతి పని ప్రజలను ఉద్దేశించి పర్ఫెక్ట్గా ప్రతి పని చేసుకుంటూ వస్తుంటే బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడాలు, లేనిపోయిన నిందలు వేయడం కోసం మీరు పనులు కట్టుకొని కూటమి ప్రభుత్వం విమర్శలు చేయడం పనిగా పెట్టుకున్నారు. ప్రజలకు తెలుసు కదా మీరు పర్టికులర్గా ఏదో చేయాలి ఏదేదో చేయాలని చెప్పి ఉన్నది లేనట్టు లేదో ఉన్నట్టు క్రియేట్ చేసి చేయాలన్నా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు జగన్మోహన్ రెడ్డి గారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజున రోడ్ల పరిస్థితులు చూడండి. గతంలో రోడ్లు ఎలా ఉండేవి? గతంలో రోడ్లు ఎంత దారుణాతి దారుణంగా ఉండేవి. అసలు ఒక్క రోడ్డు కూడా సరైన విధానంగా ఉండేది కాదు. ఈ రోజున రోడ్ల పరిస్థితి మారుతుంది, రూపురేఖలు మారుతూ ఉన్నాయి.
ఎక్కడ చూసినటువంటి గుంతలని 2 రోడ్లు కనబడతా ఉన్నాయి. చూడండి, వర్క్లు స్టార్ట్ అయినాయి, ఎక్కడికక్కడే ఆల్రెడీ సగం రోడ్లు కూడా కంప్లీట్ అయినాయి. నువ్వు ఇలాగా నీ ఎమ్మెల్యేగా ఏనాడని వార్నింగ్ ఇవ్వగలిగావా రోడ్ల విషయంలో? నీ కాంట్రాక్టర్లు ఎవరైతే కాంట్రాక్టర్లు అప్పచెప్తున్నావో వాళ్ళకి సరైన గైడ్లైన్స్ ఇచ్చి పరిపాలన చేయించగలిగావా? సరైన గైడ్లైన్స్ ఇచ్చి రోడ్లు వేయించగలిగావా? లేదే. ఎందుకంటే కాంట్రాక్టులు సరిగ్గా డబ్బులు చెల్లించవు, వాళ్ళు సరిగ్గా చేయరు. ఇక్కడ చేసినా సరే ఎలాగో కాంట్రాక్టులు డబ్బులు సరిగ్గా రావని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసి వెళ్ళిపోయేవారు. ఇచ్చిన రూపాయిని అరాకొర అక్కడక్కడ వేసేసి మెదలకుండా వెళ్ళిపోయేవారు. సో కాంట్రాక్టులు కూడా సరిగ్గా పనిచేయడానికి ముందుకు వచ్చేవారు కాదు. ఈ రోజున కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రోడ్డు కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్వేచ్ఛగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చినటువంటి బడ్జెట్ని ఎలా ఉపయోగిస్తున్నారో, ఆ రోడ్ల మరమ్మతుల కోసం ఎలా పెడుతున్నారో, ఒక రూపాయి కూడా కాంట్రాక్ట్లు మిగిల్చుకోవడం కోసం ఎలా ముందుకు కొనసాగు ప్రతిదీ ఒక సిస్టమేటిక్గా చేసుకుంటున్నారు. దానికి తోడు ఎమ్మెల్యేల సహకారం కూడా అక్కడ కనబడతా ఉంది. చంద్రబాబు నాయుడుకి ఆర్డర్స్ కనబడతా ఉన్నాయి. ఒకవేళ చేయకపోతే బిల్లులు ఎవరో ఆపేస్తారేమో. సో ఆ భయం కాంట్రాక్టర్లో బాగా నాటుకుపోయి ఉంది. రోడ్లు ఈ టైం కల్లా కంప్లీట్ చేయమని చెప్పారు. ఓరు నాయనో, ఈ టైం కల్లా కంప్లీట్ చేయకపోతే సాధారణంగా నియోజకవర్గ ఎమ్మెల్యేనే విడిచిపెట్టట్లేదే, ఇక్కడ కాంట్రాక్టర్ ఆఫ్టర్ ఆల్ కాంట్రాక్టర్ కానీ నా పరిస్థితి ఏంటని చెప్పి కాంట్రాక్టర్ భయపడే రోజుకి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు ఈ రోజున. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ భయపడతా రోడ్లన్నీ కరెక్ట్గా వేస్తాడు. ఎక్కడ తేడా వచ్చిందనుకో, కాంట్రాక్టర్ ఆ గుంతనేంటి అలా చేసావు, సరిగ్గా పొడుచుకుంటే ఏం చేసావు అని చెప్పి నిలదీయడానికి ఒక రైట్స్ ఉన్నాయి, ఒక పర్టికులర్ విధానం ఉంది. సో ఈ రోజున కాంట్రాక్టర్ సరిగ్గా పనిచేస్తాడు. ఎమ్మెల్యేలు కూడా చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉన్నారు. ఇది కదా ప్రజలు కోరుకునేది. ఒక రోడ్ల విషయమే కాదు, అమరావతి రాజధాని నిర్మాణం కోసం పనులు ఎలా వేగవంతం చేశారో, అమరావతి రాజధాని నిర్మాణం కనుక పూర్తయితే అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఎలా కృషి చేయాలో ప్రతిదీ ఎంత పర్ఫెక్ట్గా డిజైనింగ్ చేసుకుని పనిచేస్తున్నారో చూడండి. పోలవరాన్ని కూడా పునఃప్రారంభించారు కదా, 1200 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఆ డయాఫ్రమ్ వాల్కి 900 కోట్లు చిల్లర అవుతూ ఉంది. మళ్ళీ కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలంటే ఆ డయాఫ్రమ్ వాల్ నిర్మించడం, ఆ ఇసుక మేళ కట్టేసిన ఆ ఇసుక అంతా తీసి మళ్ళీ ఆ డయాఫ్రమ్ వాల్కి మొత్తం సరి చేసి మళ్ళీ నిర్మించడం. చూడండి, అభివృద్ధి అంటే చేసి చూపించాలి, మాటలు చెప్పడం కదా. ఈ రోజున పర్ఫెక్ట్గా అన్న మాట ప్రకారం అన్నీ చేసుకుంటూ వస్తుంటే ఎందుకయ్యా కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడం? 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశారా? ప్రజలకి ఏది చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి, అంతే తప్ప లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు క్రియేట్ చేసి చెప్పడం వల్ల మీ మీద ఉన్నటువంటి ఆ కాస్త నమ్మకం కూడా ప్రజల్లో పోతుంది. ఇప్పుడు ప్రజల్లో ఆల్రెడీ వ్యతిరేకత రాబట్టే కదా నీకు 11 సీట్లకు పరిమితం చేశారు. ఆ 11 సీట్లు కూడా నీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్యకర్తలు, వాళ్ళకి సంబంధించిన నాయకుల కుటుంబాలు వేయబట్టి ఆ 11 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు నీ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నాయకుల్లో కూడా వాళ్ళ యొక్క కుటుంబాల్లో కూడా వ్యతిరేకత తెచ్చుకోవద్దు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసుకుంటా నీ కార్యకర్తల్లో కూడా వ్యతిరేకత తెచ్చుకున్నావు అనుకో, మిగిలిన రోజుల 11 సీట్లు కూడా రావు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు దయచేసి 2 చేతులు జోడించి చెప్పేది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రం ప్రశాంతంగా ఉంది, పరిపాలన వేగవంతం జరుగుతూ ఉంది అన్న మాట ప్రకారం కూటమి ప్రభుత్వం ఒక్కటొక్కటిగా అన్ని పనులు చేసుకుంటూ వస్తుంది. దయచేసి పనులు ఇలా జరగనివ్వండి, అంతే తప్ప మీరు ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లో హాయిగా నిద్రపోతూ ఉన్నారు, అలా నిద్రపోండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ జోలికి రావట్లేదు, మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జోలికి రావద్దు. ప్రశాంతంగా పరిపాలన జరుగుతుంది, అలా జరగనివ్వండి. దయచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయనివ్వండి. మా లాంటి వారికి ఉపాధి అవకాశాలు కలగడం కోసం అనేక మంది ఎదురు చూస్తున్న ఆ ఉపాధి అవకాశం కలగనివ్వండి. రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. మీ వంతు కృషికి ఏం చేయాలనుకుంటే చేయండి, లేదంటే ప్రశాంతంగా మెదలకుండా కూర్చోండి, అంతే.